BRP will be there. Yeah, here, front. There is a jeep. Front side, yeah. That have a BRP also. My BRP also. BRP, HSBC cards. Yeah, that's my BRP. Ramu Kondapalli. Yeah, you can see my face. Shirt also there. Greg's 6 coffee bottles, 5 or 6 bottles, latte. Yeah. And that in the cover, white shirt. Yeah, white shirt. CK Kelvin Calvin. హాయ్ మామ, ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, అక్కడ ఏమైందంటే నాది బ్యాగ్ అయితే ట్రైన్లో మిస్ అయిందనమాట. సో నేను తర్వాత బ్యాగ్ ఇక్కడ www.missingx.comలో చెక్ చేస్తే బ్యాగ్ అయితే దొరికింది. బట్ అది నాదే కాదని తెలియదు అనమాట. తీరా వెళ్ళి చూసాక బ్యాగ్ నాదే అనమాట. ఇంకా లండన్ సెంటర్ వాటర్లూ స్టేషన్లో కలెక్ట్ అయ్యి అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది లాస్ట్ ప్రాపర్టీ ఆఫీస్ అని ఉంటుంది లండన్ వాటర్లూ స్టేషన్. సో అక్కడికి మనం వెళ్ళి మన ప్రాపర్ ఐడి చూపిస్తే వాళ్ళు ఇస్తారనమాట. లక్కీగా నా బ్యాగ్ అయితే నాకు దొరికింది. మీలో ఎవరైనా ఇలా మిస్ చేసుకుంటే మీకు దొరకాలని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను. చూడాలి ఇంకేమవుతుందో. దట్స్ మై BRP అండ్ ఈస్ మై పాస్పోర్ట్. Yeah, that's fine. Yeah. Okay. Thanks a lot, man. Why? Because my BRP is more valuable for me. Literally, thanks a lot. Yeah. Finally, మామ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. బ్యాగ్ దొరికింది మళ్ళీ. ఇది లాస్ట్ ప్రాపర్టీ ఆఫీస్కి వచ్చానమాట. మీరు చూస్తున్నారు కదా, ఇదే లాస్ట్ అండ్ ప్రాపర్టీ ఆఫీస్ లండన్లో. ఎలా అంటే బ్యాగ్ ట్రైన్లో మిస్ అయింది. ₹1 కూడా తీసుకోలేదు. ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు నా దగ్గర నుంచి. బ్యాగ్ ఇలా పోయిందని చూపించాను. నేనే అనవసరంగా టైం వేస్ట్ చేశాను ఎన్ని రోజులు. మేబీ వచ్చి ఉంటే తొందరగానే ఇచ్చేసేవాడేమో. మెయిల్ చేశాను లాస్ట్ www.missingx.comలో. మెయిల్కి రెస్పాన్స్ రాలేదని నేను ఇంక వచ్చేసాను అనమాట, ఏదైతే అయిందని. ₹1 కూడా బ్యాగ్ నుంచి పాలేదు. ఒక £50 క్యాష్ ఉంది. అండ్ మా BRP ఎవ్రీథింగ్, HSBC కార్డ్స్ మీకు చూపిస్తా, ఎవ్రీథింగ్ అలానే ఉన్నాయి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. పోయిన బ్యాగ్ మామ మళ్ళీ దొరికింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మామ. అన్నీ ఉన్నాయి అలానే. ₹1 కూడా అడగలేదు. పోయిందని అలా ఇచ్చేసాడు అంతే. ఐడి కార్డ్ చూశాడు, నా పాస్పోర్ట్ చూశాడు, అండ్ ఓకే ఇది నీదే, ఇంకా తీసుకెళ్ళిపో అన్నాడు అంతే. నథింగ్. నేను అనుకున్నాను ఎంతో కొంత అడుగుతాడేమో. ఇంకా అక్కడ లిస్ట్లో కూడా ఉందన్నమాట, మీది ఇలా బ్యాగ్ పోతే మీరు ఎంత ఇవ్వాలి, ఎన్ని £1 ఇవ్వాలి అని చెప్పేసి. మాటలో చెప్పలేను నా హ్యాపీనెస్ అయితే. ఎందుకంటే ఒక్కసారి మన ఐడెంటిటీ పోతే ఇక్కడ మళ్ళీ తెచ్చుకోవడానికి నేను చూసాను అనమాట. BRP మనం కానీ పోగొట్టుకుంటే మనం అరౌండ్ £1000 అంటే ఇండియన్ కరెన్సీలో ₹1,00,000 కట్టాలి ఇక్కడ. పొద్దులా కష్టపడి 24 అవర్స్. ఎలా అంటే ఒక్కొక్కసారి నిద్ర లేకుండా కష్టపడి మనం ఎంతో కొంత ఇన్కమ్ సంపాదించుకొని అది వచ్చింది అనుకునే లోపే బ్యాగ్ పోయిందనమాట. ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు అడిగితే వాళ్ళు ఒకటే అన్నారు, కష్టం, దొరకడం చాలా కష్టం అన్నారు. లిటరల్లీ చూడండి, అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు మాత్రం. ఇన్ని రోజులు టెన్షన్తో ఉన్నా, దొరుకుతుందా లేదా. ఎందుకంటే ఇక్కడ BRP చాలా ఇంపార్టెంట్ మామ. అంటే అయిపోయింది, దాని టైం అయింది కానీ, బట్ మనం BRP లేకుండా బయట తిరిగితే ఇబ్బంది అవుతుంది. అది ఇక్కడ మనకి ఐడెంటిటీ ఇదనమాట, మనకి ఇక్కడ ఐడి అనమాట. అది స్టూడెంట్ ఐడి కావాలంటే మనం ఏంటంటే యూనివర్సిటీకి వెళ్ళి £10 కడితే అది ఇస్తాడు, అది ప్రాబ్లం లేదు. బట్ BRP అనేది చాలా డిఫికల్ట్ అనమాట. ఎందుకు పోయిందో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఒక £1 lakh పే చేయాలి. అంటే £1000 అంటే దగ్గర £1,10,000 అలా పే చేయాలన్నమాట. అది మనకి చాలా డిఫికల్ట్ అవుతుంది మామ. కానీ ఇన్కేస్ నేను ఎందుకంటే ఇప్పుడు ఇదంతా రికార్డ్ చేశాను, ఎవరికైనా నాలాగే జరిగితే, నాలాగే ఎవరు బాధపడకూడదని చెప్పి రికార్డ్ చేసుకున్నాను. మీకు ఎవరికైనా ఇలానే ట్రైన్స్లో ఏమైనా పోతే మాత్రం జస్ట్ ఫస్ట్ అయితే మీరు వరీ అవ్వకుండా www.missingx.com అని ఉంటుంది. మీరు ఏ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు, లైక్ సౌత్ వెస్టర్న్ ఉంటుంది, గ్రేట్ వెస్టర్న్ ఉంటుంది, చాలా ఉంటాయి అన్నమాట. ఎందులో పోయిందో మీరు కొంచెం వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చారనుకోండి, మనకి ఈజీగా ఫైండ్ అవుట్ అవ్వడానికి ఇది ఉంటుంది. అండ్ ఇక్కడ లండన్ వాటర్లూ స్టేషన్లో అయితే మీరు లోనికి రాగానే ఒక లాస్ట్ అండ్ ప్రాపర్టీ ఆఫీస్ అని ఒకటి ఉంది. అది కూడా వీడియోలో తీసాను, మీకు పెడతాను, చూసుకొని ఒకసారి రండి. నాకైతే దొరికింది, మీకు కూడా దొరికే ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్లీ. మీరు నాలాగా వెయిట్ చేయొద్దు. మెయిల్ పెట్టాం కదా వాడు రిప్లై ఇస్తారు కానీ వెయిట్ చేయొద్దు. రిప్లైలు రావట్లేదు. వాళ్ళకి చాలా ఉంటాయి. ఒక్క ట్రైన్ అంటే కొన్ని వందల ట్రైన్ నడుస్తుంటాయి, అందులో రోజుకి ఎన్నో పోతుంటాయి. వాడు పర్టికులర్గా మన మెయిల్కి రిప్లై ఇవ్వాలంటే చాలా టైం తీసుకుంటాడు. మీరు డైరెక్ట్ వచ్చేసి ఇలా చెప్పండి, మీ ఐడెంటిటీ చూపించండి, వాడు ఇచ్చేస్తాడు మీకు బ్యాగ్ అనే కాదు, ఇన్ కేసు ల్యాప్టాప్, ఛార్జర్, ఫోన్ ఏం పోయినా కూడా వీళ్ళు కలెక్ట్ చేస్తారనమాట ట్రైన్లోంచి. ఇక్కడ ఎవరు తీసుకోడు. నేను అనుకున్నాను నా బ్యాగ్ ఎవడో లేపేసి ఉంటాడు అనుకున్నాను. బట్ ఫైనల్లీ బ్యాగ్ అయితే దొరికింది మామ. ఫస్ట్ టైం పోయింది దొరకడం ఆనందం అనమాట. ఇంకా ఇండియాలో కూడా నాకు చాలా పోయినాయి, ఇలా దొరకలేదు. అంటే యూకే గొప్ప అని చెప్పట్లేదు, మన ట్రైన్లో పోతే దొరుకుతుందని మీకు ఎవరికైనా నమ్మకం ఉందా? ఇక్కడ నాకు ట్రైన్లో పోయి ఇన్ని రోజులు అవుతుంది.
అది దొరికింది ఫైనల్లీ. ఆల్మోస్ట్ 7 days, 13th పోయింది మామూలు. అది 7 days అవుతుంది ఇప్పుడు నాకు. అది 7 days అవుతుంది నాకు ఇప్పుడు దొరికింది అది. ఇంకా ఎలా చెప్పగలం వాడికి థ్యాంక్స్ మాత్రం. నాదన్నా ఓకే, మా ఫ్రెండ్ది అయితే ఇంకా వ్యాలెట్ పోయింది. ఆఫ్కోర్స్ అందులో ఒక 150 pounds అమౌంట్ ఉంది. ఎవడైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, ముందైతే మనీ తీసేసుకొని ఇంక పార్స్ పడేద్దాం అనుకుంటారు మనలో అయితే. కానీ ఇక్కడ ఎలా అంటే దాన్ని కలెక్ట్ చేశారు స్టేషన్లో, అండర్ వాటర్ స్టేషన్లో ఇచ్చారు. అండ్ వాడికి మెయిల్ వచ్చిందట, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, వదిలేసుకున్నాడు. ఇంకా నా ఐడి కార్డు కూడా వాడికి ఇచ్చాను అనమాట, ట్యాప్ చేస్తారని చెప్పి. ఆ రోజు నేను యూనివర్సిటీకి వెళ్ళకపోతే నాది కూడా పోయింది. ఇంకా లోపల అనుకున్నాను అనవసరంగా ఇచ్చానని, బట్ తిరిగి వచ్చేసింది అది. ఇలా ఉంటుంది అనమాట. మనం సెంట్రల్ లండన్లో ఉన్నాం, ఫుల్ రష్ ఉంటుంది అనమాట. మ్యాక్స్ అందరు ఇక్కడే ఉంటారు. మేబీ నాది కూడా కొంచెం కోర్స్ అయిపోతే ఇక్కడికే వచ్చేస్తాను నేను కూడా, బెటర్. సో అక్కడ ఏంటంటే కొంచెం మనకి వించెస్టర్లో ఒక షిఫ్ట్ పార్ట్ టైం కోసం అయితే ఉంటున్నాను అక్కడ, ఇంకా ఆప్షన్ లేక. ఇక్కడ లండన్లో అయితే నెక్స్ట్ అయితే షిఫ్ట్ అయిపోవాలి. 1 hour జర్నీ ఇక్కడి నుంచి అక్కడికి. తిరగడం పెద్ద ఇదేం కాదు, బట్ థింగ్ ఏంటంటే డైలీ తిరగడం అన్నా కూడా మనకి అవ్వదన్నమాట. మనది కోర్స్ కంప్లీట్ అయినాక ఆలోచిస్తున్నాను నేను కూడా.